హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మన బడ్జెట్లో రియల్మీ ఫోన్స్ అయితే చూడబోతున్నాం. రియల్మీ ఫోన్ వచ్చేసి బడ్జెట్లో 12,000. దీని ప్రైస్ వచ్చేసి 12,000 ఉందండి. ఇది మోడల్ వచ్చేసి రియల్మీ C53. ఇది ర్యామ్ అయితే 6 GB అండ్ స్టోరేజ్ అయితే 128. దీని డిస్ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ ఉంటుంది. ఈ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 5000 mAh అండ్ దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 108 అండ్ 2 MP అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP. చూద్దాం. ఫోన్ అయితే డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ ఫోకస్ అయితే లేదు, చూద్దాం. ఇదైతే 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి చాంపియన్ గోల్డ్ అండ్ చాంపియన్ బ్లాక్, 2 వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో అయితే. ఇప్పుడు మన దీని ప్రాసెసర్ చూస్తే మనకి ఇది కొత్త ప్రాసెసర్ కనిపిస్తుంది. ఇందులో T112 అని ఇది వేరే ప్రాసెసర్. ఇది ఆక్టా కోర్ 1.8 GHz. ఇది 4G ఫోనే అండి, 5G ఫోన్ అయితే కాదు ఇది. ఇందులో డ్యూయల్ సిమ్ ఆప్షన్ అయితే ఉంది. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంది. ఆడియో జాక్ కూడా ఉంది అండ్ క్విక్ ఛార్జింగ్ కూడా ఉంది. మనకైతే బాక్స్లో హ్యాండ్సెట్ అడాప్టర్, యూఎస్బి కేబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫో వారంటీ కార్డ్ అయితే వస్తుంది అండ్ సిమ్ కార్డ్ కూడా వస్తుంది, సిమ్ కార్డ్ టూల్. మనకైతే 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతోనైతే వస్తుంది. స్పెసిఫికేషన్స్ అయితే వెళ్ళి చూద్దాం ఇంకా డీటెయిల్గా. ఇందులో కీ ఫీచర్స్ అయితే 6 GB ర్యామ్ అండ్ 128 స్టోరేజ్, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అప్ టు 2 TB అండ్ ఇదంతా సేమే ఉంది. ఈ మోడల్ వచ్చేసి RMX3 3762 మోడల్ C53 డ్యూయల్ సిమ్. ఈ డిస్ప్లే ఫీచర్స్ అయితే ఇది మనకి HD డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో 1600 అండ్ 720p పిక్సెల్ సైజ్ అయితే. ఇందులో GPU అయితే G57 అయితే యూజ్ చేస్తారు. ఇది LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే కాదు. డిస్ప్లే కలర్స్ వచ్చి 16.7 మిలియన్ కలర్స్. ఇది Android 13 మీద అయితే మనకు వస్తుంది. దీని సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.8 GHz. దీనికి ఇంకా డెడికేటెడ్ స్లాట్ కూడా ఉంటుంది. మనకి ప్రైమరీ కెమెరా 108 MP అండ్ 2 MP అని వస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్. ఆప్షనల్ జూమ్ అనేది అవకాశం లేదు మనకి ఈ ఫోన్లో, ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి. మనకి ఫ్రంట్ కెమెరా 8 MP వస్తుంది, ఎందుకంటే మరీ అంత బడ్జెట్లో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇందులో వీడియో రికార్డింగ్ వచ్చేసి రేర్ కెమెరా అయితే 1080p at 30 frames/second అయితే ఉంది. 720p at 120 frames/second అండ్ 30 frames/second కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 720 at 30 frames/second అయితే అవైలబుల్ ఉంది. డిజిటల్ జూమ్ అయితే 10x వరకు అయితే ఉంది. స్పీకర్స్ ఓకే. మనకు ఆడియో జాక్ అయితే ఈ మొబైల్లో వస్తుంది ఫ్రెండ్స్. దీని సిమ్ సైజ్ వచ్చేసి నానో సిమ్. మనకి అన్ని నానో సిమ్సే వస్తున్నాయి. దీని పిక్సెల్ PPI చూసుకుంటే మనకు 260 PPI, ఇది మరీ తక్కువ. ఇంకా అదర్ ఫీచర్స్ తీసుకుంటే COG సీలింగ్ ప్రాసెస్, ఇన్సెల్ టచ్ ప్యానెల్ టెక్నాలజీ, 10 touch point talking photos method అండ్ ది GPS టైప్స్ అయితే GPS అండ్ AGPS ఉన్నాయి.
దీని ఫోన్ డైమెన్షన్స్ వచ్చి విడ్త్ అయితే 76.67 సెంటీమీటర్స్ అండ్ హైట్ అయితే 167.16 మిల్లీమీటర్స్ అండ్ డెప్త్ వచ్చేసి 7.99 mm. వెయిట్ వచ్చేసి 168 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు అన్ని ఫోన్స్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మొబైల్ కూడా 1 year వారంటీతోనైతే వస్తుంది. ఓకే అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.